Namaskaram. How are you? అంటే ఇక్కడ నాకు తెలిసి ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ బయట నుంచి ఏమన్నా ఈ సినిమా చూసిందంటే నాకు తెలిసి ఫస్ట్ నేనే అనుకుంటా. నాకు పెళ్ళి కాబట్టి నా వైఫ్ కలిసి చూసిన సినిమా నేను చాలా 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 రోజులు సంవత్సరాలు అయింది నేను ఒక సినిమా చూసి. అంటే నేను ఇక్కడ ఇలా కుర్రలు ఉన్నట్టు నాకు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి ఒక 12 మంది బాయ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పటికీ మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం, అందరికి పెళ్లి లేపి వేరే వేరే ఊరికి వెళ్తూ ఉన్నారు. సో నాకు సినిమా చూసినప్పుడు ఆ నాస్టాల్జియా ట్రిప్ అనేది నాకు ప్రతి సీన్లో చిన్నప్పుడు ఒకే ప్లేట్లో వీళ్ళందరూ తింటున్నప్పుడు నా ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. అండ్ గొడవ పడినప్పుడు చాలాసార్లు ఫీల్ అయినప్పుడు అవి గుర్తొచ్చాయి. అండ్ రేపు పొద్దునే సినిమా ఇలా స్నేహితులు ఫ్రెండ్షిప్ గురించి చాలా టైట్గా చాలా బ్యూటిఫుల్గా రాసిన వంశీ కమిటీ కుర్రోలు కాదు, ఎక్కడున్న కుర్రోలు ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఒక నాస్టాల్జియా ట్రిప్కి వెళ్తారు ఈ సినిమా చూసి. అండ్ చాలా ఎమోషనల్ అవుతారు. అండ్ దాంట్లో నో డౌట్ నేను చాలాసార్లు నిజంగా అంటే నేను యాక్టర్ కాబట్టి సినిమా చూసేటప్పుడు ఏడుపు వస్తున్నప్పుడే ఈ సినిమా నేను అనుకుంటూ ఉంటాను. బట్ ఈ సినిమా చూసేటప్పుడు నేను యాక్టర్ని అన్నీ మర్చిపోయి అల్లు నుంచి నీళ్ళు వచ్చినాయి. I personally feel that you really excelled ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈ సినిమాలో పనిచేసినప్పుడు. మ్యూజిక్ అనేది సో సోల్ఫుల్. నాకు 12 పాటలు ఉన్నాయి అన్నారు, నాకు ఎక్కడ 12 పాటలు ఉన్నాయో అర్థం కాలేదు. ఆ ఫస్ట్ ఆ రోజుల్లో సాంగ్ స్టార్ట్ అయినప్పుడు ఒక సినిమా ఒక బ్యూటిఫుల్ మూడ్ సెట్ చేస్తుంది. అండ్ అక్కడి నుంచి అసలు నెక్స్ట్ 2.5 hours ఒక బ్రీజ్ లాగా వెళ్ళిపోతుంది సినిమా. అండ్ కంగ్రాట్స్ టు యూ అండ్ అన్వర్, అమేజింగ్ ఎడిటింగ్. ఐ మీన్ టెక్నికల్గా కనపడింది ఎడిటింగ్ చాలా బాగుండింది అనేది యూజువల్లీ. అండ్ సూపర్ వర్క్, గ్రేట్ డిజైన్ వర్క్. అండ్ డిఓపి రాజు గారు అంటే ఒక సినిమా సక్సెస్ఫుల్ అవ్వడానికి నిజంగా చాలా డిపార్ట్మెంట్స్ ఆల్ 24 క్రాఫ్ట్స్ కలిసి వండర్ఫుల్గా వర్క్ అవ్వాలి. అలాగే ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కరికి అండ్ వీళ్ళందరినీ మెంటర్ చేసిన వంశీకి నిజంగా వంశీ ఆల్ ది బెస్ట్ వంశీ. అండ్ అంటే సినిమా పూజప్పుడు ఒకసారి వచ్చాను. నిజంగా చెప్పాలంటే నేను ఒకే చెల్లి ఒక 12 మంది అబ్బాయిలతో ఏదో సినిమా చేస్తుంది అనుకున్నాను తప్ప సినిమా చూస్తుంది అర్థమైంది వీళ్ళు మామూలు సినిమా చేయలేదు. రేపు పొద్దున August 9th థియేటర్లో ఇక్కడ జాతర పెట్టారు. రేపు August 9th థియేటర్లో జాతర పోతుంది. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అంటే టెక్నికల్ టీమ్ ఎంతున్నా కూడా రేపు పొద్దున కెమెరా ముందు కనిపించే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చాలా బాగా చేశారు. అంటే నేను ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెబ్యూస్ దట్ యూ కెన్ ఎవర్ హ్యావ్. ఒకటి చేశారు కాదు, యాక్టింగ్ అదే బ్యూటీ. పక్క నుంచి నటిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఆపోజిట్ ఎమోట్ చేసే విధానం ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ చాలా 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 అద్భుతంగా చేశారు. అండ్ ఇందాక అంటున్నారు కాంపిటీషన్ అని, మా అందరు కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినపడతాయి అందరి పేర్లు. సినిమా చిత్రంలో సినిమా బార్డర్స్ ఉన్నావు. ఈ ఫిల్మ్ నిజంగా చాలా అమేజింగ్ కంటెంట్ తీసిన సినిమా. మన మంజులో బాయ్స్ ఒక సినిమా మలయాళంలో వచ్చి క్రియేటెడ్ రేంజ్ ఇన్ తమిళనాడు, హైదరాబాద్, ఎవ్రీవేర్. ఈ కమిటీ కూరలు అదే రిపీట్ చేయబోతున్నారు. నాకైతే చాలా అండ్ నాకు నేను తేజ్ సినిమాలోకి రాకముందు కళ్యాణ్ బాబాయ్ మమ్మల్ని కలిసి మాట్లాడారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఎవరొకటి కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క యాక్టర్కి స్పేస్ ఉంటుంది, ప్రతి ఒక్క టెక్నీషియన్ స్పేస్ ఉంటుంది. కష్టపడి కమిటెడ్గా పనిచేసి డిసిప్లిన్గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు బీ. అండ్ మీ అందరికీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు మంచి మంచి సినిమాలు చేస్తూ ఎంతో గొప్ప సినిమాలు చేస్తూ I hope you guys shine and I hope you guys have a beautiful future, all of you. And we are amazing. ఇంతమంది బండిల్ ఆఫ్ టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మా చెల్లికి వెరీ 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 ప్రౌడ్. ఇందాక ఆయన అంటున్నారు ఇప్పుడు చెల్లిని చూసి కానీ ఇందాక మీ పేరెంట్స్ మీ అందరూ కానీ మీ అన్న తమ్ముడు గొప్పడైతే అన్న ఎప్పుడు కుళ్ళిపోడు, ఆనందిస్తాడు. నా చెల్లి ఎంత పైకి అయినా నాగల పైకి నేను ఆనందిస్తూనే ఉంటాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ నిహారిక that you created such a great platform for all of them. And August 9th
ఈ సినిమా రేపు పొద్దున థియేటర్లో దద్దరిల్లిపోతుంది అండ్ జాతర కూడా పోతుంది అండ్ దిస్ ఇస్ going to become a blockbuster for sure. All the best to everyone. And Sai Kumar garu, every technician, thank you so much.